నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను సంచన ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీ వచ్చే నాయకులు వచ్చేవారు వెళ్ళేవారు వెళ్తుండేవారు పెద్దగా పట్టింపులు ఉండేవి కావు చంద్రబాబు నాయుడు పార్టీని వీడినవారు తిరిగి వస్తుంటే పెద్దగా ఆంక్షలు పెట్టేవారు కాదని చివరకు పార్టీ మారి తనను విమర్శించిన వారినైనా సరే పాలిటిక్స్ అంటేనే ఇలాంటివి సహజం అనుకునేవారు బాబు ట్రూ పొలిటీషియన్ లా వ్యవహరించేవారు ఇప్పుడు సీన్ మారిపోయింది పార్టీలోకి రావాలంటే రావడం వదిలేయాలంటే వదిలేయడం ఇప్పుడు అంత ఈజీ కాదు ఫక్త్ కార్పొరేటర్ శైలి వచ్చేసింది అలాగే చూద్దాం టీడీపీని వీడిన వారు తిరిగి పార్టీలో చేరాలంటే ఇప్పుడు అంత ఈజీ కాదు ఓకే అనడానికి అక్కడ ఉన్నది ట్రూ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు మాత్రమే కాదు టీడీపీలో చేరాలి అంటే చిన్నబాబు నారా లోకేష్ అనుమతి కావాల్సిందే లోకేష్ టీడీపీలో అత్యంత కీలకమైన స్థానంలో ఉన్నారు ఆయన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పార్టీ రోజువారీ వ్యవహారాలు అన్ని ఆయనే చూసుకుంటున్నారు ఒక విధంగా భవిష్యత్తులో టీడీపీ ఎలా ఉండాలో ఆ విధంగా తీర్చిదిద్దుతున్నారు లోకేష్ పార్టీలో ఎక్కువ యువ నాయకత్వానికి ఆయన ప్రోత్సాహం ఉంటోంది అదే సమయంలో పార్టీకి కష్టకాలంలో దెబ్బతీసిన వారిని తిరిగి చేర్చుకోవడానికి లోకేష్ అంతా సుముఖంగా ఉండడం లేదు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనిచేయని నాయకులు చాలా మందికి మొన్నటి ఎన్నికల్లో టికెట్ విషయంలో చాలా ఇబ్బందులు వచ్చాయి కొందరికి టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రి పదవులు దక్కలేదు వారు అలా జస్ట్ ఎమ్మెల్యేలుగా ఉంటున్నారు ఇదంతా కూడా పార్టీలో వచ్చిన కొత్త మార్పు పార్టీ అధికారం కోల్పోయినప్పుడు పార్టీ మారిపోయి అక్కడ అన్ని అనుభవించి తీరా టీడీపీ పవర్లోకి వచ్చాక వచ్చి చేరుతామని అంటున్న నాయకుల విషయంలో లోకేష్ గట్టిగానే ఉంటున్నారని సమాచారం ఈ కారణంగానే చాలా మంది నేతలకు క్లియరెన్స్ పెండింగ్లో ఉండిపోయింది గ్రీన్ సిగ్నల్ ఇస్తే వారంతా ఎప్పుడో పార్టీలో చేరిపోయేవారు వారి అవసరం లేదు అని భావిస్తున్నారో ఏమో కానీ క్లియరెన్స్ ఇవ్వడం లేదు చంద్రబాబు వరకు ఓకే అనుకున్న లోకేష్ మాత్రం ఇలాంటి విషయాలను నిశితంగా పరిశీలిస్తున్నారట నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి గత 3 నెలలుగా టీడీపీలో చేరాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నా కూడా కుదరడం లేదట అలాగే వైసీపీ నుంచి మరికొందరు రాజీనామా చేసి అక్కడ పదవులు వదులుకొని వచ్చినా టీడీపీలో మాత్రం తలుపులు తెచ్చుకోవడం లేదు ఇదే విధానం గట్టిగా ఫ్యూచర్లో అమలు అవుతుందని చెప్తున్నారు టీడీపీ గతంలో ఎన్నడూ లేనంతగా పటిష్టంగా ఈ రోజు ఉంది పైగా యంగ్ బ్లడ్ గట్టిగా ఉంది పార్టీలో చాలా మంది నేతలు కష్టపడి దశాబ్దాలుగా పనిచేస్తున్నారు ఇప్పుడు కొత్తగా ఫిరాయింపు నేతలను తీసుకోవాల్సిన అవసరం ఏముందన్నదే పార్టీలో యువ నాయకత్వం ఆలోచన అని అంటున్నారు అవసరార్థం పార్టీలో చేరే చాలా మంది నాయకులు ఇప్పుడు టీడీపీలో చేరుకుంటే చాలు పదవులు వద్దు అంటున్నారట లోకేష్ ఆలోచన మాత్రం మరోలా ఉందని అంటున్నారు ఇలాంటి వారిని చేర్చుకుంటే అదే అలవాటుగా మారిపోతుందని ఆయన భావిస్తున్నారట మొత్తానికి టీడీపీలో చేరడం అంటే ఇప్పుడు ఏమాత్రం సులువు కానే కాదని అభిప్రాయం వచ్చేసింది నాయకులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా అటు టీడీపీలో కీలక నేతగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే ఆయన విద్యార్థి దశ నుండి కూడా రాజకీయాలు ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేసేటువంటి అవకాశం ఉంది అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే మరి వైసీపీ నుంచి వీడుతున్నటువంటి నాయకులు టీడీపీలో చేర్చుకుంటుందా లేదా ఎలాంటి ఆంక్షలు పెడతారనేది కూడా ఇప్పుడు కొంత రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా కూడా ఒక హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2014లో వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు కూడా తీసుకోవడం అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకి మంత్రి పదవులు ఇచ్చినటువంటి నేపథ్యంలో అసెంబ్లీ సాక్షిగా కూడా అటు విపక్షాలు తీవ్ర విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే 2014 తర్వాత 2019లో కేవలం 23 సీట్లకే పరిమితమైనటువంటి
నేపథ్యంలో అటు విపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు పైన తీవ్ర విమర్శలు అయితే జరిగినటువంటి పరిస్థితి. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకున్నటువంటి నేపథ్యంలో కేవలం 23 సీట్లకే పరిమితం అయ్యారంటూ కూడా విమర్శలు చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కొంత రూటు మార్చిందని చెప్పుకోవచ్చు టీడీపీ. చంద్రబాబు నాయుడు ఏదైతే పార్టీలో చేర్చుకోవాలంటే చాలా కష్టతరంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే సమయంలో నారా లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నారా లోకేష్ కూడా ఇదే పందా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పార్టీని బలోపేతం చేయడంలో కూడా చాలా కీలక పాత్ర పోషిస్తున్నాడు అటు మంత్రి నారా లోకేష్. ఎందుకంటే గతంలో కష్టపడినటువంటి కార్యకర్తలకి పెద్దపీట వేసేటువంటి అవకాశం ఉంది. వైసీపీ నుంచి విడుతున్నటువంటి నాయకుల్ని వారి క్యారెక్టర్ అసెషన్ చేయటం కానీ, అదేవిధంగా గతంలో పార్టీని ఏ విధంగా టీడీపీని ఇబ్బంది పెట్టి కష్టకాలంలో పార్టీని వీడి మరోసారి పార్టీలో చేరాలని వస్తే మాత్రం చేర్చుకునేటువంటి పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం టీడీపీలో కనపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇటీవల అటు మోపిదేవి వెంకటరమణ, అటు బేదా మస్తాన్ కూడా మరి రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి నేపథ్యంలో అటు రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి అటు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరేందుకు కూడా సుముఖంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే కొంత పూర్తి స్థాయిలో ఎవరైతే వైసీపీ నుంచి పార్టీని వీడుతున్నారో వారిని లెక్కల ప్రకారం, అదేవిధంగా గతంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్టీని టీడీపీ పైన విమర్శలు చేసినటువంటి నాయకులను కాకుండా కూడా స్వచ్ఛందంగా పార్టీకి వచ్చేటువంటి కొంచెం నిజాయితీగా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పార్టీని వీడి వచ్చేవారికి ఖచ్చితంగా వారి యొక్క రాజకీయ వ్యవహారం కానీ, గతంలో చేసినటువంటి పదవుల విషయం కానీ, అదేవిధంగా వారి యొక్క వ్యక్తిత్వాన్ని కూడా చూస్తాము, అప్పుడే పార్టీలో చేర్చుకుంటామంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ముఖ్యంగా ఇప్పటికే అటు ఇంతవరకు కూడా పార్టీ కూటమి ప్రభుత్వం 164 సీట్లు వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు కూడా అటు జనసేన కానీ టీడీపీ కానీ ఏ నాయకుడిని కూడా పార్టీలో చేర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో కూడా రానున్నటువంటి రోజుల్లో చేరికలు ఊపందుకునేటువంటి అవకాశం ఉంది. ఈ క్రమంలోనే అటు టీడీపీ జనసేన అటు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే 164 సీట్లు మరి ప్రజలు కట్టబెట్టినటువంటి నేపథ్యంలో అటు వైసీపీ లీడర్స్ని కానీ వైసీపీ నేతలను కానీ చేర్చుకునేటువంటి అవసరం లేదు. ఎందుకంటే బలమైన పార్టీగా ఉంది, అటు బలమైన కూటమిగా ఉన్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు కానీ అటు లోకేష్ కానీ టీడీపీలో చేర్చుకునేటువంటి నాయకుల్ని, వైసీపీ నాయకుల్ని చాలా ఆచితూచి అడుగులు వేసేటువంటి అవకాశం ఉంది. నారా లోకేష్ కూడా పార్టీని బలోపేతం చేయటంలో కూడా చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎందుకంటే గతంలో చేసినటువంటి ప్రక్రియ కానీ, ఏదైతే సభ్యత్వాల నమోదు వ్యవహారం కానీ, అదేవిధంగా కార్యకర్తల్ని ఆదుకునే వ్యవహారం కానీ, చంద్రన్న బీమా వ్యవహారం కానీ, ఇవన్నీ కూడా అటు నారా లోకేష్, అదేవిధంగా అటు చంద్రబాబు అటు అధ్యక్షతన జరిగినటువంటి అనేక పథకాల్లో కూడా లోకేష్ కూడా కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ క్రమంలోనే పార్టీలో చేర్చుకోవాలంటే ఖచ్చితంగా లోకేష్కు తెలియాల్సి ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రానున్నటువంటి రోజుల్లో చంద్రబాబు టీడీపీలో చేర్చుకుంటే ఒకవేళ ఖచ్చితంగా లోకేష్ పర్మిషన్ ఉన్న తర్వాతే చేర్చుకునేటువంటి అవకాశం. ఎందుకంటే యువతకి ఎక్కువగా అవకాశం ఇవ్వాలని కూడా అటు నారా లోకేష్ భావిస్తున్నారు. అటు చంద్రబాబు కూడా రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా యువరక్తాన్ని పార్టీలో తీసుకువస్తే కనీసం వారికి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి అటు రాజకీయ భవిష్యత్తుతో పాటు కొంత నిజాయితీగా ఉంటారనేది కూడా కొంత ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రానున్నటువంటి రోజుల్లో సీనియర్స్కి చెక్ పెట్టేటువంటి అవకాశం ఉంది. కొత్త తరాన్ని అటు కొత్త యువతను కూడా తీసుకొచ్చేటువంటి ఆ క్రమంలోనే మంత్రి పదవులు కూడా చాలామందికి కూడా యువతకి కూడా అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. చాలా సీనియర్స్ని అటు సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి అటు సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ కూడా మంత్రి పదవి వస్తుందని ఆశించినటువంటి నేపథ్యంలో ఆయనకు కూడా మంత్రి పదవి రానటువంటి పదవి. ఎందుకంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ ఓ టైంలో కాంగ్రెస్ టైంలో ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో అటు టీడీపీ పార్టీలో చేర్చుకునేటువంటి జాబితాని కొంచెం ఆచితూచి అడుగులు వేసేటువంటి అవకాశం ఉంది. అటు జనసేన కూడా అదే బాట పట్టేటువంటి అవకాశం. ఎందుకంటే రెండు పార్టీలు రానున్నటువంటి కేవలం 5 సంవత్సరాలకే పరిమితం అవ్వకుండా అధికారం
మరోసారి గెలిచే విధంగా అటు ఆంధ్రప్రదేశ్ని కలిసికట్టుగా అభివృద్ధి చెందే విధంగా కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా చంద్రబాబు వ్యూహాలు కూడా ఖచ్చితంగా అటు వైసీపీకి గడ్డుకాలం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది వైసీపీ నేతలు టీడీపీలో చేరేందుకు కూడా సుముఖంగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అటు టీడీపీ కొన్ని షరతులతో కూడినటువంటి వ్యవహారాలు మధ్య కూడా పార్టీలో చేర్చుకుంటున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైందో మరికొద్ది రోజుల్లో వైసీపీ తీవ్రస్థాయిలో నష్టపోయేటువంటి అవకాశం ఉంది. అటు టీడీపీ కానీ జనసేన కానీ డోర్లు తెరిస్తే ఖచ్చితంగా పెద్ద ఎత్తున కూడా పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది. మరికొన్ని రోజుల్లో ఏం జరిగిద్దో మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది.